నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లోనే SSMB 29 వారణాసికి సంబంధించి అసలు మూవీ టైటిల్ చేంజ్ చేస్తారేమో అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నదంతా కూడాను ఈ November 15th ఓవరాల్ గా దీనికి సంబంధించిన గ్లిమ్స్ కానీ ఇవన్నీ కూడాను రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే అన్నారు. సో ఇవన్నీ ఎక్కడ రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఎన్ని మినిట్స్ ఇది ఉండబోతోంది, టైటిల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. చెప్పండి సార్. మహేష్ బాబు మూవీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడాను. సో ఇది పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి రాజమౌళి తీస్తున్నారంటేనే ఇంకే మూవీ అని ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ అన్నట్టుగా. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. పాన్ వరల్డ్. పాన్ వరల్డ్. ఓకే, చెప్పండి మీరు. అందుకని ఈ సినిమా ప్రతి అప్డేట్ కోసం ఏకరగా వెయిట్ చేస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు రాజమౌళి నుంచి సినిమా వచ్చి ఆల్రెడీ 3 years అయిపోతుంది. RRR 22లో కదా రిలీజ్ అయింది. అలాగే మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి కూడా ఇంచుమించు 2 years అయిపోతుంది. అందువల్ల ఈ సినిమా కోసం అందరూ ఈ సినిమా కోసం అని కాదు, సినిమా ఇంకా 27లో ఎప్పుడో వస్తుంది ఇది, కానీ ప్రతి అప్డేట్ కోసం ఏకరగా వెయిట్ చేస్తున్నారు. అందువల్లే రేపు November 15వ తారీఖున అఫీషియల్ గా ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చిందో, ఏమై ఉంటుంది టైటిల్ అనే ఇది ఊహాగానాలు ఇదవుతున్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో కొన్ని వెబ్సైట్స్ వారణాసి ఈ సినిమా టైటిల్ వారణాసిగా పెట్టే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రాశారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి ఎవరైనా లీక్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే వారణాసి అనేది అలా వారణాసి అని ప్రకటించే అవకాశం ఉందని చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకో పేరు పెడితే ఆ వెబ్సైట్ క్రెడిబిలిటీ అనేది పోతుంది అని వాళ్ళు ఆల్రెడీ వారణాసిగా డిక్లేర్ చేసే అవకాశం ఉందని చెప్పి కొన్ని ప్రముఖ వెబ్సైట్స్ లో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది వారణాసి టైటిల్ అనే మనం ఉంటదని చెప్పి అనుకోవచ్చు. ఇంకా వారణాసికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనకు తెలియంది కాదు కదా. దేశంలో అందరికీ తెలిసినటువంటి ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అంతకు మించిన టైటిల్ ఏముంటది? ఇకపోతే గ్లోబల్ గా అనుకుంటే కూడా వారణాసి అనేలాగా సౌండింగ్ గ్లోబల్ అపీల్ కూడా ఉన్నటువంటి టైటిల్ కాబట్టి ఇది డెఫినెట్ గా వారణాసి అనే టైటిల్ నే మనం ఫిక్స్ చేస్తారని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఇంకా 15వ తారీఖు అంటే దాదాపు 2 వారాలు ఉంది. ఈ లోపల ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు కూడా ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగానే వదులుతారు. రియాక్షన్ అసలు ఎలా ఉంటది, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, జనరల్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, బాగుందంటున్నారా బాలేదంటున్నారా ఏంటి, ఇవన్నీ సోషల్ మీడియాలో జరిగేదంతా కూడా వాళ్ళు సీక్రెట్ గా అబ్జర్వ్ చేసి లాస్ట్ మినిట్ లో మరీ అంత బాలేదేమో అంటే అప్పుడు మార్చే అవకాశం ఉంటుంది. దానికి ముందు వెనుక ఏదైనా పెట్టడం కానీ లేకపోతే మరొకటి చేసే అవకాశం ఉంటది. బట్ నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా ఇది వారణాసిగానే, ఎందుకంటే అదొక ఇప్పుడు ఎక్కువగా ఈ డివోషనల్ టచ్ ఉన్నటువంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. హనుమాన్ కావచ్చు, కాంతారా కావచ్చు, ఇలాగా అన్ని సినిమాలు కూడా ఎంత పెద్ద హిట్ అయినాయో మనం చూసాం. కాబట్టి ఇంకా రాజమౌళి ఆ జోనర్ టచ్ చేస్తూ సినిమా తీసాడంటే ఇంకా ఏముంటది కదా. మామూలుగానే రాజమౌళి హీరో ఎటువంటి అద్భుతం చేసాడన్నా కూడా అసలు ఏమాత్రం సంకోచం లేకుండా హ్యాపీగా చూస్తారు, లాజిక్స్ ఏం పట్టించుకోకుండా. అటువంటిది ఆ హీరోకి కొంత డివైన్ పవర్ ఉండి అతను అద్భుతాలు చేస్తున్నాడంటే, ఇంకోటి ఏదో చేస్తున్నాడంటే దాన్ని ఎవరైనా సరే ఇమీడియట్ యాక్సెప్ట్ చేస్తారు. కొండను పిండి చేసాడంటే కూడా డివైన్ పవర్ ఉన్నప్పుడు కదా, డెఫినెట్ గా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది వారణాసి అనే టైటిలే కన్ఫర్మ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ లాస్ట్ మినిట్ లో మరి ఏముంటుందో చూద్దాం. బట్ ఏంటంటే సార్, ఈ వారణాసి అనే టైటిల్ అంటే ఇప్పుడు మీరు అన్నారు పాన్ వరల్డ్ లెవెల్ అని చెప్పేసి, సో అంత స్థాయికి టైటిల్ రీచ్ అయినట్టు అంత పవర్ఫుల్ గా అనిపించడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు సాధారణంగా ఉన్న వాళ్ళకి, జనరల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి వారణాసి అన్నది ఒక అందులోనే వారణాసి అని అట్లా కూడా కొంతమంది దాన్ని డివైడ్ చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ఇదంతా కూల్ గా అనిపిస్తుంది టైటిల్ అని చెప్పేసి అంటున్నారు. మరి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏముంది? ఇప్పుడు నాకు బాగా గుర్తు, బాహుబలి సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, బాహుబలి అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు నా వరకు నేను ఏంటిది అంటే అప్పటికి పెద్దగా మనకి ఇది లేని ఇది కదా, అప్పటికి పాన్ ఇండియా అది బాహుబలి అనే పదం మనకి అసలు పెద్దగా పరిచయం అని కదా, అసలు పరిచయం లేని పదం కదా బాహుబలి అనేది కదా. ఆజానుబాహు లేకపోతే ఇలాగా చేసాం తప్ప బాహుబలి అనేది అప్పటికి పెద్దగా యముడు ఘటోత్కచుడు తెలుసు కానీ బాహుబలి అలాగా మరి అప్పుడు అనుకున్నారు చాలా మంది ఇదేంటి టైటిల్ బాహుబలి అనే టైటిల్. కానీ నెమ్మదిగా అది ఎలా ఎక్కేసింది బాగా కదా.
కాబట్టి ఇది కూడా ముందు వారణాసి అనేది అంత సాఫ్ట్ టైటిల్ పెట్టారు ఏంటి అని అనుకోవచ్చు. కానీ అది ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడం వల్ల అందరూ ఈజీగా కనెక్ట్ అవుతారు. రేపు దానితో పాటు ఏదైనా ట్యాగ్ లైన్, పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా గ్లిమ్స్ లాంటిది. మొన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి చూడాలి మనం ఆ టైటిల్ గానీ, ఆ టైటిల్ లోగోని బట్టి, వీటిని బట్టి కూడా ఉంటాయి కదా. మామూలుగా వారణాసి అనే టైటిల్ ఇప్పుడు ఎలా ఉంటదంటే శౌర్య, ఒకే టైటిల్ ఒక హీరోకి పెడితే ఒకలాగా ఉంటది, అదే టైటిల్ ఒక పెద్ద హీరోకి పెడితే ఒకలా ఉంటది. అది అన్వయించుకునే దీన్ని బట్టి ఉంటది కదా. ఇప్పుడు ఒక్క మగాడు అనే టైటిల్ బాలకృష్ణ పెట్టారు, సరే సినిమా ఆడకపోయినా కూడా దానికి మంచి పవర్. మగధీర అనేది రామ్ చరణ్. ఈ టైటిల్స్ తో ఎవరైనా కొత్త హీరోలు చేస్తే, హీరోలు చేస్తే డిఫరెంట్ గా అంత తీసుకోలేరు. అలాగా ఈ వారణాసి అనే టైటిల్ ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్ గా ముందు ఇది టైటిల్ మాది, వాళ్ళు ఎలా పెడతారని చెప్పి ఇది కూడా జరుగుతుందని చెప్పి మనం వింటున్నాం. కానీ రాజమౌళి సినిమాకి వారణాసి అనే టైటిల్ పెట్టిన తర్వాత, అది మహేష్ బాబు సినిమా అయిన తర్వాత ఇంకా తిరిగి ఏముంటది దానికి, జనాల్లోకి చొచ్చుకుపోద్ది అసలు. ఇప్పటి వరకు ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నా కూడా వారణాసి ఏంటి ప్రత్యేకత అది ఇది మొత్తం తెలుస్తుంది, తెలిసేటట్టు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎప్పుడో 2027లో రిలీజ్ అవబోయే సినిమాకి ఇప్పటి నుంచి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన అది కూడా చూడు. నీకు మార్కెటింగ్ కూడా, రాజమౌళి మార్కెటింగ్ అంటే సినిమా తీయడంలో అతను ఎంత సిద్ధహస్తుడో, ఆ సినిమాని మార్కెటింగ్ చేయడంలో ఇంకా ఎక్కువ సిద్ధహస్తుడు. ఇప్పుడు ఉదాహరణకి ఈవెంట్స్, ఇప్పుడు రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్ ఒక ప్రముఖ ఓటీటీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చారంట. దాని నుంచి కూడా వాళ్ళకి కోట్లాది రూపాయలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ పెళ్లిళ్ళ వేడుకను కూడా, ఈవెంట్ ను కూడా వేరే హాట్ స్టార్ కో లేకపోతే ఇంకో దానికో అమ్మేస్తున్నారు. ఒక 5 కోట్లు 10 కోట్లు. ఈవెన్ నయనతార కూడా అలాగే చేసింది కదా. ఇప్పుడు బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీస్ అలా చేస్తున్నారు. అలాగా రాజమౌళి తను మామూలుగా సినిమా అప్డేట్ కోసం చెప్పడం కోసం పెట్టే ప్రెస్ మీట్ దాన్ని కూడా ఆయన ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకి రైట్స్ ఇచ్చాడంటే దాన్ని బట్టి అతని మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నది మనం చూడొచ్చు. ప్లస్ ఈ సినిమాని ఇందాక మనం అన్నాం, ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని చెప్పి. ఆయన జనరల్ గా మన తెలుగు సినిమాలు కానీ, హిందీ సినిమాలు కానీ రిలీజ్ చేసినప్పుడు ప్రముఖ హీరోలు రిలీజ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమాలు ఏం చేస్తారు, తమిళ్లో రజనీకాంత్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, బాలీవుడ్ లో అజయ్ దేవగన్, వీళ్ళతోటి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాని, వారణాసి సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కానీ లేదంటే టీజర్ కానీ ఇటువంటి హాలీవుడ్ డైరెక్టర్స్ తో రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. జేమ్స్ కామరూన్, స్పీల్బర్గ్, ఇటువంటి గొప్ప గొప్ప డైరెక్టర్స్ తోటి ఆ సినిమాకి సంబంధం. అంటే ఎందుకంటే గ్లోబల్ రీచ్ కోసం, గ్లోబల్ ఆడియన్స్ కి ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని రీచ్ అయ్యేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. సో అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా కొట్టొచ్చు కదా, ఒక ఇండియా వైపు నుంచి. అంతే కదా. అంటే ఇప్పుడు ఒక సినిమా ఏ రేంజ్ లో, ఒక తెలుగు సినిమా అంతకుముందు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉండే సినిమాని అతను దేశవ్యాప్తం చేశాడు. ఇదే ఒక రకమైన బాహుబలి సినిమాతో దేశవ్యాప్తం చేశాడు. RRR సినిమాతో నెక్స్ట్ దీనికి తీసుకెళ్ళాడు కదా. ఆస్కార్ మరి ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమాకి లేదంటే మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు కదా. దాని వెనకాల ఎంత కృషి ఉంటది. ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు ఉన్నట్టు లాబింగ్ ఇవన్నీ చేయకుండా రావు కదా. అందువల్ల అంటే ఆయన తన స్థాయిని పెంచుకుంటాడు. ఇప్పుడు ఒక పద్మశ్రీ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ కి రాజ్యసభ సభ్యత్వం కావచ్చు, ఇలాగ తన స్థాయిని పెంచుకుంటాడు. సినిమా స్థాయిని కూడా పెంచడం కోసం విపరీతమైనటువంటి ఎఫర్ట్ పెడతాడు. అంటే చాలా మంది డైరెక్టర్స్ కి ఇది ఒక ఇదన్నమాట, ఒక ఆయన రోల్ మోడల్. డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ డబ్బు పెడతాడు, మనం సినిమా తీసేసి ఫస్ట్ కాపీ ఇచ్చేసి సరిపోద్దని అలా కాకుండా సినిమాని మనం మార్కెటింగ్ చేయడం కూడా డైరెక్టర్ బాధ్యత. ఏదైతే సినిమాలో నీ క్రియేటివిటీని పెట్టి సినిమా తీస్తున్నావో, ప్రమోషన్ కూడా నువ్వు ఆ క్రియేటివిటీని, మార్కెటింగ్ పరంగా కూడా నువ్వు క్రియేటివిటీని చూపించాలని చెప్పి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా చూడు, ఒక సినిమాని తీయడం తోటి ఆయన కాకుండా ఆ సినిమాని జనాలకి చేరువ చేయడానికి కూడా ముందు నుంచి కసరత్తులు చేసి, ముందు నుంచి క్రియేటివ్ గా ఆలోచించి ఆ వీడియోలు అన్ని వదులుతున్నాడు. అందువల్ల ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో ఉన్న విషయం కంటే కూడా
ఈ పబ్లిసిటీ వల్ల జనాలు ఫిక్స్ అయిపోయి ఇదేదో బాగున్నట్టుంది చూద్దామని ఫిక్స్ అయిపోవడం వల్ల ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఏకంగా 300 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రమోషన్ చేస్తున్నారు. అలాగా రాజమౌళి కూడా ఆయన సినిమాల్ని మార్కెటింగ్ చేయడంలో ప్రమోట్ చేయడంలో అసలు అతను మించినోడు లేడు. అందులో భాగంగా ఇప్పుడు రేపు 15వ తారీఖున అతను దాదాపుగా ఒక ప్రెస్ మీట్ అంటే అతనే ఒక గంట సేపు మాట్లాడతాడు ఈ సినిమా గురించి, ఎందుకు ఆ టైటిల్ పెట్టాం ఏంటి. ఆల్రెడీ ఇది కొంత షూటింగ్ కూడా జరుపుకుంది కాబట్టి ఆల్రెడీ ఎవరెవరు ప్రియాంక చోప్రా ఉందని తెలుసు, పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాడని మనకు తెలుసు. ఇలాగా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలన్నిటికీ ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి. ఇంకా ఏ విశేషాలు ఆ రోజు చెప్పబోతున్నారు, సినిమా ఏ బ్యాక్గ్రౌండ్ లో అంటే కొన్ని ఫారిన్ షెడ్యూల్స్ చేస్తున్నారని మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్స్ వేసి చేస్తున్నారని మనకు తెలిసింది. ఇప్పుడు వారణాసి అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అంటే వారణాసి షూట్ చేస్తారా లేకపోతే వారణాసినే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొస్తారా చెప్పలేము అన్నది మనం చూడాలి. ఏదైనా చేయగలం అంతే కదా. మహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడికి ఏముంది, వారణాసి క్రియేట్ చేయడం అనేది కూడా పెద్ద విషయం కాదు. పైగా ఇప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ అని కానీ గ్రాఫిక్స్ ఈ యానిమేషన్ ఇవన్నీ బాగా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ సినిమా కోసం రాజమౌళి ప్రత్యేకంగా తర్ఫీదు పొందాడని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే విఎఫ్ఎక్స్ లో అంటే తను ఎవరికైనా చెప్పాలంటే తనకి తెలిసి ఉండాలి కదా, నాకు అలా కాదు ఇలా ఉండాలని చెప్పడం అంటే తనకు కొంత నాలెడ్జ్ ఉంటే బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు కదా. అందులో ఉన్న ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటి అనేది కూడా ఆయనకు తెలుస్తుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడంటే అతని డెడికేషన్ అతని ఇది మనకి. ఇప్పుడు మొన్న రాజమౌళి బర్త్డే సందర్భంగా బాహుబలికి సంబంధించి బిహైండ్ ది షాట్స్ అని కొన్ని రిలీజ్ అయ్యాయి. అది చూస్తే నాజర్ ఎంత గొప్ప ఆర్టిస్ట్, కానీ నాజర్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాడని ఒక షాట్ మనకి బయటకు వచ్చింది. చూస్తే ఓడి నాజర్ కంటే రాజమౌళి బాగా చేశాడు కదా అనిపిస్తుంది. ఇన్వాల్వ్ అయిపోతాడంట సార్ అసలు అంతగా ఆయన చేసి చూపిస్తాడు ప్రవేశం చేస్తేనే గానీ. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మన తెలుగు సినిమాలనే కాదు మన మన ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఈ సినిమా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. రైట్ సార్, ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, మనం కూడా వెయిట్ చేస్తూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.